దేశంలో ఎక్కడా లేని విధంగా గిరిజనులకు సంక్షేమ పథకాలు. సీఎం జగన్ పై మాజీ ఎంపీ సీతారాం నాయక్ ప్రశంసలు. సామాజిక యాత్రలకు విశేష స్పందన. రాజానగరం ఉరవకొండలో పోటెత్తిన జనం. వాడవాడలా పెన్షన్ పెంపు సంబరాలు. సీఎం జగన్ ను దీవిస్తోన్న పింఛనుదారులు. శరవేగంగా బందరు పోర్టు నిర్మాణ పనులు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం. 4 ఏళ్లలోనే రూపురేఖలు మారిన విజయవాడ సిటీ. ఓవైపు ఫ్లైఓవర్లు, మరోవైపు బైపాస్లతో శరవేగంగా అభివృద్ధి. ఉభయ గోదావరిలో టీడీపీ జనసేన సిగపట్లు. వర్గ విభేదాలతో ఎడమొహం పెడమొహం. చంద్రబాబు సభలకు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సెగ. ఫ్లెక్సీలతో హడావుడి, అభిమానుల కొట్లాట. రా కదలిరా బహిరంగ సభకు జనం కరువు. చంద్రబాబు రొటీన్ స్పీచ్ తో వెనుదిరిగిన ప్రజలు. చంద్రబాబుకు షాకుల మీద షాకులు. టీడీపీ జెండాను పీకేసిన కేసినేని నాని. ఎవరు కాంగ్రెస్ లో చేరినా వైఎస్ఆర్సీపీకి వచ్చే నష్టమేమీ లేదు. ఎన్ని కుట్రలు పన్నినా సీఎం జగన్ ని ఓడించలేరన్న నారాయణ స్వామి. సీఎం జగన్ బీసీల అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారు. బీసీలంతా వైఎస్ఆర్సీపీకే మద్దతు తెలపాలని ఆర్ కృష్ణయ్య పిలుపు. నెల్లూరు జిల్లా వీరంపల్లిలో పర్యటించిన కాకాని 2,46,00,000తో నిర్మించిన సీసీ రోడ్లు ప్రారంభించిన మంత్రి. ముగిసిన భవానీ దీక్ష విరమణలు. తరలివచ్చిన 3.5 లక్షల మంది భవానీలు. లోక్సభ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్. నియోజకవర్గాల వారీగా కోఆర్డినేటర్లను నియమించిన అధిష్టానం. ప్రజాపాలనపై నేడు సమీక్ష. సీఎం రేవంత్ అధ్యక్షతన సమావేశం. పార్లమెంటు ఎన్నికల్లో పొరపాట్లు జరగనివ్వం. జహీరాబాద్ లోక్సభ సన్నాహక సమావేశంలో కేటీఆర్. బీఆర్ఎస్ బలహీనతలే కాంగ్రెస్ విజయానికి కారణం. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. కేసీఆర్ నివాసానికి నరసింహన్ దంపతులు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న మాజీ గవర్నర్. తెలంగాణ బీజేపీ ఆఫీసులో పార్లమెంట్ ఎన్నికలపై కీలక సమావేశం. ఎన్నికల వ్యూహాలు, పార్టీ చేపట్టనున్న కార్యక్రమాలపై చర్చ. బెల్లంపల్లిలో హీటెక్కుతున్న క్యాంపు రాజకీయాలు. అవిశ్వాసంలో నెగ్గేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ కౌన్సిలర్లు ప్రయత్నాలు. అభయారణ్యాల్లో పులుల మధ్య ఆధిపత్య పోరు. తీవ్ర గాయాలతో హతమైన లేడీ టైగర్. అయ్యప్ప భక్తులతో కిక్కిరిసిపోయిన శబరిగిరులు. కేరళ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న భక్తులు. సైబర్ నేరాల్లో తెలంగాణ టాప్. కేంద్ర హోంశాఖ నివేదికలో వెల్లడి. దేశంలో పంజా విసురుతోన్న కరోనా. కొత్తగా 756 కేసులతో 4,049కి చేరిన బాధితులు. మోదీపై మాల్దీవుల మంత్రుల నోటి దురుసు. 3 సస్పెండ్ చేసిన ప్రభుత్వం. టీ20లో రోహిత్, విరాట్ రీ ఎంట్రీ. ఆఫ్ఘాన్ సిరీస్ కు జట్టు ప్రకటించిన బీసీసీఐ. టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఇంటా పెళ్లి సందడి. సోదరి ఎంగేజ్మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసిన పంత్.